నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. జలదింకిలోని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ మరియు శ్రీ సాయి జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన ప్రాథమిక శిక్షణా శిబిరం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సాయి విద్యా సంస్థల అధిపతి అయ్యల్ రెడ్డి మాట్లాడుతూ శిబిరం అత్యంత క్రమశిక్షణతో విలువతో కూడిన విధంగా నిర్వహించబడిందని నిర్వాహకులను అభినందించారు. ఈ శిబిరంలో నెల్లూరు జిల్లా పరిధికి చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందారు. శిబిరంలో దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు. సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ఉపాధ్యాయుడు తిరుమల్ రెడ్డి కన్వీనర్గా వ్యవహరించి శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. శిక్షణాదారుల వసతి, భోజన ఏర్పాట్లను కార్యసాధకుడు బ్రహ్మయ్య పర్యవేక్షించారు. వ్యక్తులుగా పాల్గొన్న బయ్యారం శ్రీనివాసులు, అడ్వకేట్ తదితరులు జాతీయ వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవా ప్రాధాన్యతపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జలదింకి, కావలి ప్రాంతాలకు చెందిన ఆర్ఎస్ఎస్ గురువులు, నాయకులు హాజరై శిబిరాలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో శిబిరం తరపున నెల్లూరు వెంకట్ మాట్లాడుతూ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసి జై హింద్ నినాదంతో సభను ముగించారు. ఇవన్నీ కూడా చాలా అవసరం. ఈ అన్ని అంశాలను కూడా ఇక్కడున్నటువంటి పెద్దలు, మీ గురువర్యులు చక్కగా ప్రతి అంశాన్ని మీకు నేర్పించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. మీరు తిరిగే ప్రదేశంలో, వేసే ప్రతి అడుగులో, మాట్లాడే ప్రతి మాటలో దేశీయ వాళ్ళ నిత్యతత్వాన్ని, దేశం మీద ఉన్న ప్రేమను, దేశంలో నేను ఒక పౌరుణ్ణే కాదు అవసరమైతే సైనికుల్లా ముందు ఉంటాను అనే ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ కార్యక్రమ రూపంలో మీరు తెలియచేయడం చాలా సంతోషపడ్డ విషయం. ప్రతి